శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి. దానిని మనం ఈరోజు గొప్ప పండుగగా జరుపుకోవడం కోసము మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క క్షణాలను మనం అందరం కూడా ఆస్వాదించడం కోసము ఈ రోజు స్వామి గారికి ఘనమైనటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరు నాకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. కన్ఫ్యూజన్ లో ఉన్నాము. బ్రహ్మశ్రీ పూజ్యశ్రీ స్వామి డాక్టర్ శాంతానంద పురోహిత్ గారుకి పాదపద్మాలు నమస్కరించుకుంటూ, అలాగే అవేద ధర్నాన్ని కొద్దిగా కుర్చీ జరుపుకోవాలి కదా అమ్మవారికి ఎంతైనా మనం చల్లని చూపులు మన ముందరి పైన ఉన్నాయి అనడానికి ఈ రోజు ప్రోగ్రాం నిదర్శనము చెప్పాలి. మరి ఈరోజు శక్తిపీఠంలో ఒక పండుగ రోజుగా నేను భావిస్తున్నాను. రాబోయే రోజులు శక్తిపీఠం ఎలా ఉంటుంది అనేది ఒక విజన్ కనిపించింది నాకు. ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క విజన్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే కలిగేటటువంటి విజన్ భవిష్యత్తులో దేశ విదేశాల్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. స్వాగతం అన్నమంతారు కీర్తనను పాడుకుంటే చంద్రశేఖరరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. దొరుకుతున్నటువంటి సేవ అనే గ్రామం వారికి చాలా ఇష్టము. మరి అటువంటి సేవకి వారి కలిసి రావడం జరిగింది. మరి కార్యక్రమం ఆధ్యాత్మిక విజన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు ఒక స్పష్టత అనేటువంటిది మాకు విజన్ నాకైతే కనిపిస్తా ఉంది. ఎందుకంటే స్వామి నిరంతరము సనాతన హిందూ ధర్మాన్ని ఏ విధంగా భావి భారత తరాలకు అందించాలని అహర్నిశలు కృషి చేస్తున్నారో మనందరికీ నారాయణపేటలో అందరికీ తెలుసు. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే విస్తృతంగా ఇంటింతాయి వడ్డింతాయి అన్నట్టు ఈ రోజు మనం ఒక గోశాల కానివ్వండి, ఒక అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఒక సీతారాముల కళ్యాణం కానివ్వండి, ఒక ఉగాది పురస్కారం కానివ్వండి, ఇది అది అని చెప్పలేనంత స్థితిలో ఈరోజు శక్తిపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభంలో ఎన్ని చేయాలనుకుంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అమ్మవారే ఆటంకాలు క్రియేట్ చేస్తారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటివి తట్టుకోవాలని రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కలిగే ఆటంకాలను ఎదుర్కోవడానికి మనోధైర్యాన్ని సంకల్పాన్ని కలిగించి ఆ యొక్క ఆవిష్కరణ అమ్మవారు. మరి అలాంటి ఉన్న స్థితి నుంచి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చినాం మనం. అలా ఉన్నత స్థితి నుంచి ఈరోజు ఈ ఉన్నత స్థితికి రావడానికి కారణము ఆ అవ్యాజ కరుణామూర్తి అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారి యొక్క సేవలను కేవలం నారాయణపేట తెలంగాణ భారతదేశమే కాకుండా ఖండాలలో ఈ యొక్క అమ్మవారి సేవలు ఎందుకంటే భక్తి ఎక్కడికి పోయినా దానికి శక్తి ఎలా ఉంటుందో మనందరికీ మనం అనుభవిస్తున్నాం. ఈరోజు భక్తి యొక్క శక్తి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పొందేది ముక్తి. అది భక్తి నిర్మలమైన భక్తి ఉంటే వస్తుంది ఆ ముక్తి, లేకపోతే మామూలు శక్తి ఉంటే రాగది. మరి అలాంటి అద్భుతమైన శక్తిపీఠంలో మనం గ్రహించినటువంటి వాళ్ళు శక్తిపీఠంకి మనం కరెక్ట్ అయ్యి ఈరోజు భక్తి యొక్క మార్గాన్ని భక్తిలో పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాము. భక్తి పారవశ్యం ఎలా ఉంటుందంటే మనం ఒకసారి భక్తి మార్గం ఎట్లంటే దేనికి చూపించడం దేనికి మనకు భగవద్గీత చదివిస్తుంది. భగవద్గీతలో కూడా భక్తి దుఃఖేష్ అనువిఘ్నమన్నా సుఖేష్ విఘ్నస్పృహ వీతరాగ సుఖదీర్ నిలుచండి అని చెప్పి మరి భక్తి యొక్క శక్తి అది. మరి అలాంటి ఆధ్యాత్మిక శక్తి భారతదేశంలో కాదు దేశ విదేశాల్లో శక్తిపీఠం సేవా కార్యక్రమాలు జరిపించాలని కలిసి అమ్మవారు దేశ విదేశాల్లో అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు జరిపించాలని తలంచి మనకి అమ్మవారు
ఏం చేసింది అంటే చిన్నగా నేను ఏరోప్లేన్ లో వస్తున్నప్పుడు మేము నిజంగా చెప్తాను అవార్డు ఫంక్షన్ ఎలా ఉంది ఈ కవిత చెప్పినాక అక్కడికి వెళ్తాను నేను. స్వామివారి బృందాన్ని ఢిల్లీకి రప్పించి మా అందరి సమక్షంలో అవార్డులు ఇప్పించి చూసారా అమ్మ ఎలా తలిచిందో మా అందరి సమక్షంలో అమ్మవారు ఆ యొక్క అవార్డును స్వామివారికి గౌరవ డాక్టరేట్ బిరుదును ఇప్పించి తిరిగి మా అందరినీ క్షేమంగా శక్తిపీఠంకి నాకు రప్పించినందుకు ఆ అమ్మవారికి నేను ముందుగా నేను శతకోటి వందనాలు అడిగేసుకుంటున్నా. అక్కడికి పోయి రావడం కూడా అమ్మాయి అనుగ్రహమే. మరి అలాంటి ఆధ్వర్యంలో భావాలను ఇక్కడ మేము అమెరికా ఢిల్లీ నడిబొడ్డులో రాడిసన్ బిల్డింగ్ లో అడుగు పెట్టినప్పుడు ఇలా వెళ్తూ ఉంటే స్వామి వెళ్తూ ఉంటే వారు వచ్చి స్వామి యొక్క వీడియోని తీసుకుంటూ ఎంత అద్భుతంగా వారు స్వాగతం పలికారు అంటే నిజంగా నాకు అనిపించింది ఈ కార్యక్రమంలో మేము వచ్చినందుకు కల్లార కృష్ణ యొక్క ఆధ్యాత్మిక భావంలో ఉన్నటువంటి భావాన్ని అని చెప్పి మా మనస్సు పులకించిపోయింది. మా మనస్సు అంటే మన నారాయణపేట మనస్సుగా నేను భావిస్తున్నాను, మన అందరి మనసుగా భావిస్తున్నాను. అందరికి రాదు కాబట్టి మరి అలా గౌరవం తీసుకొని వెళ్ళి వారు ఆ యొక్క స్టేజ్ పైన ఆడిటోరియంలో అందరూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఆ సేవకు వెళ్ళిన వారందరికీ కూడా వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక భావాలను 100 మందికి వాళ్ళు దాదాపు అవార్డు చేశారు. ఆ 100 మందిలో ఆధ్యాత్మిక భావాలను ఆధ్యాత్మికతను గురించి మనకు అవార్డు డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది మన యొక్క స్వామి. తెలిసినప్పుడు ఎంత సంతోషమైందంటే చాలా ఆనందమైంది. ఎక్కడ స్వామి లేరు, అందరూ వేరే డిపార్ట్మెంట్ ఉన్నారు. స్వామివారికి అవార్డు ఇస్తున్నారు. అక్కడ యాంకరింగ్ చేసిన అమ్మాయికి అడిగాను, స్వామివారు 2 నిమిషాలు మాట్లాడుతున్నామా అని చెప్పాను. వాళ్ళు యాక్చువల్గా ఎవరు మాట్లాడడానికి సరే స్వామీజీ అనగానే పక్కన మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. స్వామీజీ అవార్డు ఇంకా ఉన్నాడు, లేదు 1 నిమిషం నువ్వే మాట్లాడండి. అక్కడ స్వామీజీ వెంట వెళ్ళడానికి నాకు ఆధ్వర్యంలో మాట్లాడే అవకాశం దొరికింది. అక్కడ ఎందుకు దొరికింది అంటే అమ్మవారికి అనుగ్రహం అది. మేము స్వామి యాదృచ్ఛికంగా నేను అన్నాను, నేను అన్నా అమ్మ ఉన్నది ఆ మాట స్వామి మళ్ళీ బయటకు అన్నాడు, నీవు అన్నావు అమ్మ ఉన్నది చూసినావా నీకు మాట్లాడుకుంటుంది అమ్మాడు. అది భక్తి యొక్క శక్తి. నిజంగా ఇలా కన్నా ఉన్నాయి. మరి ఇంకా ఆ స్పీచ్ లో నేను చెప్తూ నాకు స్వామి వివేకానంద శక్తి వచ్చిన రాత్రున్న వాళ్ళు దేశ విదేశాలలో మనము విస్తరింప చేస్తున్నామని దాని కారణం ఇదే. ఈ మధ్యన జపాన్ నుంచి ఒక అమ్మాయి మేడం వచ్చి ఇక్కడ వచ్చి సందర్శించి వెళ్ళారు. ఇట్లా దేశ విదేశాల్లో అంటే భక్తికి ఇక్కడ లేదు. ఎక్కడైతే మన మనసులో నిర్మలమైన శక్తి ఉంటుందో భక్తి ఉంటుందో అమ్మ అక్కడికి పోయి మనం పిలిపించుకుంటుంది. అమ్మవారి అంతే అదే అమ్మవారి అనుగ్రహం. మరి అలాంటి అద్భుతమైనటువంటి అవార్డు ఫంక్షన్ చూసిన తర్వాత నాకైతే ఈ యొక్క భవిష్యత్తు విజన్ శక్తిపీఠం యొక్క భవిష్యత్తు విజన్ స్వామి యొక్క మేము ఉన్నందుకు మేము గౌరవాన్ని ఫీలవుతున్నాను ఈరోజు. మేము శక్తిపీఠం సభ్యులుగా ఉన్నందుకు గౌరవాన్ని ఫీలవుతున్నాను ఈరోజు. ఎందుకంటే ఊపిరి అనేది ఏకంలో కానీ ఎవరి గౌరవం స్వామి వాళ్ళకి అమ్మవారే. సరే అమ్మవారిని అనుకున్నందుకు ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదర్శనలు దేశ విన్యాసాలు చేయడానికి వేదికగా తలంచి అమ్మవారి గౌరవ డాక్టర్ స్వామి గారికి ఇప్పించి మనకి సమావేశాలు చేయించి మనందరూ సన్మానం చేయించింది. కాబట్టి ఇంతమంది ఈ యొక్క గౌరవ స్వామిజీ పొందారు. మరి మనస్ఫూర్తిగా నేను మరొకసారి ప్రస్తుత నారాయణపేట జిల్లా తరఫున తెలంగాణ తరఫున తరఫున కూడా ఇక్కడ నేను భారతీయునే మనం చెప్పలేదు. వారు అడిగి ఆన్లైన్ లో దాదాపు 2 గంటల యొక్క ప్రశ్నలకి మనం చేసే కార్యక్రమాలు వివరాలను చూసి ఆ నుంచి చూసి ఈ ఏమన్స్ అఫేర్స్ ఇలాంటి సేవ చేసిన వారు ఉంటారు కాబట్టి గౌరవ ప్రాంతం మనకు ప్రదానం చేయగలిగింది. కాబట్టి స్వామి గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క గౌరవ డాక్టరేట్ బిరుదు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు సార్. స్వామి కలిగినటువంటి శక్తిపీఠానికి వచ్చినటువంటి ఈ గౌరవాన్ని గురించి 2 మాటలు మీతో పంచుకోదలుచుకున్నాను. డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు గతంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే ఒక సాధారణ జీవితాన్ని గడిపారు. ఒక గొప్ప కుటుంబంలో, ఒక గొప్పనైనటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మించి ఒక సాధారణ జీవితంతో తన జీవితాన్ని ప్రారంభించి ఒకానొక సమయంలో వారు ఒక ఆధ్యాత్మిక యాత్ర చేసి ఆ యాత్ర నుండి చార్ధామ్ అనేటువంటి యాత్ర చేసి ఆ యాత్ర తర్వాత వారి జీవితం మొత్తం కూడా మారిపోయింది. అందుకే ఈ అవార్డు ఇచ్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో వారి జీవితాన్ని ఆజన్మాంతం పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఒక మాట చెప్పారు. హిమాలయాస్ టు హ్యుమానిటీ అనేటువంటి మాట వాడారు. ఈ సంస్థ వాళ్ళు ఒక స్వామి పైన ఒక పుస్తకాన్ని ప్రచురించారు, పబ్లికేషన్ చేశారు. ఆ పుస్తకం పేరేం పెట్టారంటే స్వామి శాంతానంద హిమాలయాస్ టు హ్యుమానిటీ అని పెట్టారు. ఫ్రమ్ హిమాలయాస్ టు హ్యుమానిటీ అని పెట్టారు. వారి యొక్క జీవితం హిమాలయాలకు వెళ్ళినప్పుడు పరివర్తన కలిగింది. అలా కలిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు సంవత్సర కాలం పాటు లక్ష్మీ హోమం నిర్వహించారు, నిత్యాగ్ని హోమం నిర్వహించారు. మనకు ఒక్కరోజు హోమం చేయాలంటేనే మనకు సాధ్యం కానటువంటి పని. నిరంతరాయంగా 365 రోజులు ఏకతాటిగా హోమం నిర్వహించారు. అంతేకాకుండా 1008 హోమకుండాలతో ఆ లక్ష్మీ హోమాలకు పూర్ణాహుతినిచ్చారు. అక్కడే వారి యొక్క గొప్పతనము గుర్తించాల్సి ఉంది. అంటే వాళ్ళ పరివర్తన అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి మార్పుతో సంభవించింది. అప్పుడు అనుకున్నాం, అమ్మా ఇంత గొప్పగా చేశాడా, ఇంత గొప్పగా అయిందా అనేటువంటిది తెలిసిన వాళ్ళకు అర్థమైంది, తెలియని వాళ్ళకు అర్థం కాలే అప్పుడు. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా మందికి లేటుగా అర్థమైంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ఎక్కడ ఎవరు చేయనటువంటి సహస్ర చండీ యాగం చేశారు, సహస్ర మహాచండీ యాగం చేశారు. ఆషామాసి యాగం కాదు, అంత ఈజీ యాగం కాదండి. ఈజీగా అనుకుంటేటువంటి యాగం కాదండి అది. ₹1 లేని దశ నుండి ₹1,00,00,000 ఖర్చుతో కూడినటువంటి యాగాన్ని సునాయాసంగా కేవలం అనుకునే తడువుగా, సంకల్పించిందే తడువుగా కేవలం 3 నెలలు చేయగలిగారు స్వామీజీ. అప్పుడు కూడా చాలా మందికి బా అంత యాగమా, అంత అద్భుత యాగం చేశాడా అనేటువంటి అన్నగారు శక్తిపీఠం బోర్డ్ ఆఫ్ ట్రస్టీ డాక్టర్ మదన్ మోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. సో చండీ యాగం చూసినప్పుడు ఇంత గొప్పగా ఉందా, ఇంత గొప్పగా చేశాడా స్వామి. అంతేకాకుండా స్వామికి శివుని యొక్క ఆత్మలింగమైనటువంటి గోకర్ణ పీఠం వాళ్ళు పిలిపించి స్వామి నీ చేతులతో అభిషేకం చేయాలి అని చెప్పి ఆహ్వానించి అక్కడికి పిలుచుకున్నాను. ఏ స్వామికి కలుగుతుంది ఇలాంటి అదృష్టం?
చెయ్యి తాకి ముట్టుకుంటేనే పరమ పవిత్రమైనటువంటి భావన మనకు కలుగుతున్నప్పుడు నీ చేత్తో అభిషేకం చేతరా తండ్రి అని చెప్పి ఈ పీఠం నుండి ఆహ్వానించినప్పుడు స్వామి యొక్క గొప్పతనం అప్పుడు అర్థమైంది చాలా కొంతమందికి, ఇంకా కొంతమందికి అర్థం కాలేదు. మన ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ, ఒక విశ్వవిద్యాలయం ఒక వ్యక్తి యొక్క సేవలను గుర్తించి, ఒక వ్యక్తి యొక్క ధార్మిక కార్యక్రమాలను గుర్తించి ఈరోజు ఇంత గొప్ప అవార్డు, ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిందంటే అది మనందరి యొక్క అదృష్టం, మనందరి యొక్క పుణ్యం, మనందరి యొక్క గౌరవం. కాబట్టి ఈరోజు స్వామి శాంతానంద, డాక్టర్ స్వామి శాంతానంద గారు తన యొక్క భవిష్య కార్యక్రమాల్లో కూడా తన సంకల్పంలో ఉన్నటువంటి 60 ఎకరాల ఆశ్రమాన్ని కూడా ఎంత దూరంలో లేదు, కనుచూపు మేరలోనే మనందరికీ కనిపిస్తూ ఉంది. అంత అద్భుతమైనటువంటి ఆ ఆశ్రమం యొక్క సంకల్పం కళ నెరవేరేటువంటి రోజు సశరీరంగా మనమందరం కూడా చూస్తామనేటువంటి ఆశీర్వచనాన్ని స్వామివారు మాకు ఎప్పుడు ఇస్తుంటారు. ఆ దిశగా ఇలాంటి అద్భుతాలు ముందుకు జరుగుతూ పోతున్నప్పుడు అది పెద్ద విషయం కాదనిపిస్తూ ఉంది మాకు. ఎందుకంటే ఒక్కొక్క విషయాన్ని మేము దగ్గరుండి స్వామి దగ్గర ఉండి చూస్తూ ఉంటే ఇది పెద్ద విషయం కాదు, మనం అందుకోగలుగుతాం, ఈజీగా అందుకోగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యం మా అందరికి కూడా కలిగింది. 60 ఎకరాలు కూడా కొనలేదు అనేటువంటి స్థితి నుండి ఈరోజు ఆల్రెడీ 6 ఎకరాలు కొనేటువంటి స్థితికి శక్తిపీఠం వచ్చింది. ఇంకా ఆ 60 ఎకరాలను కూడా రాబోయే రోజుల్లో సాధించి ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆశ్రమాన్ని నెలకొల్పి స్వామివారి యొక్క సంకల్పమైనటువంటి ఈ ప్రాంతాన్ని ధర్మనగరిగా మార్చాలనేటువంటి ఒక గొప్ప ఆశయం దిశగా అడుగులు వేసేటువంటి క్రమంలో మీ అందరి కూడా అడుగులు జోడై ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా అందరికీ కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. లండన్ పార్లమెంటులో ఆధ్యాత్మిక ప్రవచనం చేయమని చెప్పి స్వామివారికి ఆహ్వానం వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. లండన్ పార్లమెంటులో ఆధ్యాత్మిక ప్రవచనం చేయమని చెప్పి ఆహ్వానం స్వామివారికి అందితే ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్వామివారు కరెక్ట్ ఆ సమయానికి చేరుకోలేకపోవడం వల్ల ఆ రోజు వెళ్ళలేకపోయారు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అది కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా ఒక గౌరవ పరంపర అనేటువంటిది ఒక పారుతున్నటువంటి గొప్ప సెలైరు లాగా లేక నదిలాగా ముందుకు దూక్కుంటూ వస్తూ ఉంది. సో దాన్ని ఆపే తరం ఎవరిది కాదు, అది అమ్మవారి యొక్క కృపా కటాక్షం. కాబట్టి ఆ కటాక్షం ఉన్నంత వరకు ఎవరు దాన్ని ఏమీ చేయలేరు. అలాంటి గొప్ప సంకల్పము స్వామివారికి ఉంది కాబట్టి ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి పాదాలకు సమర్పిస్తూ జై శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. దీనికంతా ముఖ్యమైన కారణం ఆ అమ్మవారి ఆశీస్సులు మరియు శాంతానంద స్వామి, డాక్టర్ శాంతానంద స్వామి గారి సంకల్పమే అని మనందరం కూడా నమ్మవచ్చు. స్వామివారి సంకల్పం ఎంత గొప్పదంటే చెప్తూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. గత సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఆ తర్వాత వెళ్ళాల్సి ప్రోగ్రామ్ కాబట్టి నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను. కానీ అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే మనకు ముందే డ్రెస్ కోడ్ చెప్తారు. లోపల 3 కవచాలు, బయట 3 కవచాలు ఉండాలి. దానికి స్పెషల్ షూ ఉండాలి. మనం మామూలు షూ కూడా వేసుకొని వెళ్ళలేమండి. అట్లాంటిది స్వామివారు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారో అదే రూపంతో ఆ యొక్క అమర్నాథ్ యాత్రగా దిగ్విజయంగా చేసి వచ్చారంటే స్వామివారి సంకల్పం ఏందో మనకు తెలుసుకోవచ్చు. అసలు కాలు కింద
షూతో కూడా మనం ఆ చెప్పులు వేసుకొని కూడా కాలు కింద పెట్టి నడవలేము. మనకు అప్పుడే ఆ శివుడు కనిపిస్తాడు, అక్కడ అమర్నాథుడు కనిపిస్తాడు. అట్లాంటి ఆ చలి వాతావరణం, ఆ వాతావరణాన్ని ఎదుర్కొంటూ మరియు పాదరక్షలు లేకుండా ఇదే బెయిర్ ఫుట్తో ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళిందంటే ఆ సంకల్పం ఎంత గొప్పదై ఉంటుందనే విషయంకి ఇదొక్క ఉదాహరణే చాలు. కాబట్టి ఆ స్వామివారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దృఢ సంకల్పం అనేది ఉంది కాబట్టే ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మన శక్తిపీఠం కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. దీనికంతా మనం మనవంతు కర్తవ్యంగా ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకొని ఆ జవాబుకు మనమందరం బాధ్యులమైతే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మరియు స్వామివారి స్వప్నం అందరికీ తెలిసిందే, 60 ఎకరాల్లో శ్రీచక్రపురం నిర్మాణం. మురళి గారు చెప్పినట్టుగా 6 ఎకరమే కొనడానికి ఎన్నో ఇబ్బంది పడ్డాయి. ఈ రోజుల్లో 6 ఎకరాల వరకు ఈరోజు మనం సాధించగలిగామంటే మనం 60 ఎకరాలు కూడా మన జీవితంలో చూసే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మొదట్లో అనుకున్నాము స్వామి 60 ఎకరాల్లో కష్టం స్వామి, ఒక 6 ఎకరాల్లో 10 ఎకరాల వరకు చూద్దాము, అక్కడికే మనం మొదలెడదాం ప్రోగ్రామ్ మనం అక్కడ అంటే, లేదు మీరు చూస్తుండండి అన్నారు. మన కన్సూప్ మేరలోనే 6 ఎకరాలు మన చేతికి వచ్చాయి. అంటే ఇది ఆ స్వామివారి దృఢ సంకల్పం మరియు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. కానీ మనందరం కూడా మనవంతు కర్తవ్యంగా ఈ స్వామివారి యజ్ఞంలో, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనందరం కూడా మనవంతుగా పాల్గొని బాధ్యత నిర్వర్తించాలని కోరుతూ ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. దౌర్భాగ్యం ఏంటంటే మన భారతీయుని గొప్పతనాన్ని భారతీయుడు చెప్తే ఎవడు వినడు, దాన్ని స్వీకరించాడు. అదే బయట దేశం వాడు చెప్తే అప్పుడు స్వీకరిస్తాడు, అరే మనం ఇంత గొప్పలంట అని చెప్పేసి. అది మన దౌర్భాగ్యం. దీన్ని చూస్తుంటే, ఈ సన్నివేశాలన్నీ చూస్తుంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఎన్నో అవార్డులను గురించి, స్వామీజీ చేస్తున్నటువంటి సేవలను గురించి ఎవరు స్పృశించడం లేదు, చూడట్లే, దాన్ని ఆస్వాదించట్లే. ఏదో చేస్తాడులే అనేట్లాగానే ఉంది ఇది. అలాంటి విషయాలు ఈ రోజు మనకు ఎప్పుడైతే అమెరికా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి ఇక్కడ చేస్తున్నటువంటి ఒక మానవ సేవ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక సేవ ఏదైతే ఉందో, వీటినన్నిటిని గుర్తించి వాళ్ళు ఎప్పుడైతే డాక్టరేట్ ప్రకటించారో అప్పుడు మనం అందరం అనుకుంటున్నాం, అరే మన ఊరు మన నారాయణపేట శాంతానంద అంట, మన నారాయణపేట శాంతానంద అంట. ఈ సన్నివేశం, ఈ సందర్భాన్ని చూస్తే నాకు ఏం గుర్తొస్తుందంటే స్వామి వివేకానంద గుర్తొస్తున్నాడు. స్వామి వివేకానంద కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు. అసలు ఎంత చింతన అతనికంటే నువ్వు భగవంతుని చూసావు అనేది ఆయన మొదటి ప్రశ్న మనసులో కలిగింది. ఏ గురువు గారు కనిపించినా మీకు భగవంతుని చూసావా అని. అయితే లాస్ట్కి ఆయనకు రామకృష్ణ గురువు దొరికాడు. ఆ రామకృష్ణ గురువు ద్వారా ఆ యొక్క అనుభూతిని పొందాడు, భగవంతుని సాక్షాత్కారం పొందాడు. అయితే వివేకానందుడు మన యొక్క ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఈ ధర్మం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియజేయాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని ఒక బానిస దేశంగా చూస్తున్నాయి, మన ధర్మాన్ని చిన్న చూపు చూస్తున్నాయి అని చెప్పేసి ఎంతో తపన పడుతూ ఉన్నాడు. ఆయన దేశమంతా పర్యటన చేసి చెప్తూ ఉంటే ఎవరు పట్టించుకోలేదు స్వామి వివేకానందని. ఆయన ఎప్పుడైతే స్వామి వివేకానంద చికాగో మహాసభలకు వెళ్ళాడో, మన యొక్క సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడానికి ప్రపంచ సర్వమత మహాసభలు జరిగాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మన భారతదేశం తరపున మన స్వామి వివేకానంద వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయనని ఎంత చిన్న చూపు చూస్తారని అంటే, మన యొక్క ఆయన ముందు అక్కడ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అందరినీ వరుసలో చాలా మందిని పిలుస్తూ ఉన్నారు. అయితే ఒక్కొక్క మతానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మన హిందూ ధర్మానికి సంబంధించి, మన యొక్క భారతీయ ధర్మానికి సంబంధించినటువంటి గురువు ఎవరంటే స్వామి వివేకానంద. అయితే చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వాడు. అయితే వాళ్ళందరూ వేదికపైకి పిలుస్తూ ఉన్నారు, పెద్దలందరూ వస్తూ ఉంటే అందరిని పిలుస్తుంటే ఎవరెవరు మత గ్రంథాలు వాళ్ళు పట్టుకొని వచ్చేసి ఇట్లా వేదిక టేబుల్ పైన పెట్టి వెళ్తుంటారట. అయితే మన భారతీయ దేశం తరపు నుంచి స్వామి వివేకానంద వెళ్ళాడు కదా, వివేకానందను కూడా ఆహ్వానించారు వేదికపైకి. ఆహ్వానిస్తే అప్పుడు వివేకానంద గారు మన యొక్క భగవద్గీతను తీసుకొని వేదికపైకి వెళ్తాడు. వెళ్ళి అందరు పుస్తకాలు పెట్టారు కదా ఒకటి మీద ఒకటి, అక్కడ మన యొక్క వివేకానంద కూడా పైన మన యొక్క భగవద్గీతను పెట్టాడు. వెళ్ళి కూర్చున్నాడట. అక్కడ కూర్చున్న తర్వాత ఆ వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలలో ఒక ఆయన కనిపించింది, ఇదేంటి భారతదేశము బానిస దేశం కదా, ఆ దేశానికి సంబంధించినటువంటి భగవద్గీత అన్ని పుస్తకాల కంటే మీద ఉండాలా, అట్లా ఉండడానికి వీల్లేదని చెప్పేసి లేచి వచ్చేసి ఆ పైన ఉన్న పుస్తకం తీసి అన్నిటికంటే కింద పెట్టేశాడట.
అన్ని మత గ్రంథాల పెట్టి కింద పెట్టేశాడట. పెట్టేసిన తర్వాత అప్పుడు స్వామి వివేకానంద చూశాడు, కానీ ఆయన ఏమనలే. అది ప్రాక్టికల్ గా అక్కడ చూపించాడనమాట. అంత గొప్పనైనటువంటి మన సనాతన ధర్మాన్ని గురించి, ఆ సనాతన ధర్మ సేవలో మనం ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా మన నారాయణపేటలో మనం ఎంతమందిని గుర్తిస్తున్నాం, ఎంతమంది సహకరిస్తున్నాం, ఎంతమంది ఆ సేవలో పునీతులం అవుతున్నాం, ఎంతమంది దాంట్లో తన్మయత్వం చెందుతున్నాం అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి, మన కుటుంబ సభ్యులతో కూడా ఆలోచింపచేయాలి. అంతేకాకుండా స్వామి వివేకానందుడు షికాగో నగరం లోపల ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి అమృత తుల్యమైనటువంటి ఉపన్యాసం ఒకటి. ఆ ఉపన్యాసము కొన్ని రోజులు 2-3 రోజులు నడిచిన యొక్క సభలు. అందులో చివరిగా స్వామి వివేకానందకు అవకాశం ఇచ్చారట మాట్లాడడానికి. ఎందుకంటే అప్పుడు ఇంకా మనకు స్వతంత్రం రాలేదు కదా, కాబట్టి చివరిగా ఇచ్చారు. ఈయన ఏదో చిన్న పిల్లగాని లాక్కున్నాడు, ఏం మాట్లాడతాడు అనేటట్లుగా. అయితే స్వామి వివేకానందకు చివరికి అవకాశం ఇచ్చి సభాధ్యక్షుల వారు చెప్పారట, ఏమంటే మీకు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి, మీ సమయం 2 నిమిషాలు అన్నారట. సరే అన్నాడు. అయితే స్వామి వివేకానంద వచ్చి నిలబడ్డాడు. ఆయన ఏమి మనలా చీటీలు ఇట్లా రాసుకొని ప్రిపేర్ కాలే. అక్కడ వచ్చేసి యాదేవి సర్వభూతేషు అమ్మవారిని ప్రార్థన చేసుకున్నాడు. సరస్వతి మాత, నీవు నాకు నోట ఏం పలికిస్తావో నీ ఇష్టం అని చెప్పేశాడు. అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ద అమెరికన్ సోదరిమణులారా అన్నాడట. అంతవరకు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరు కూడా సోదర భావంతో, ఇప్పుడు మనం ఉంటాం చిన్నైనా పెద్దయినా అక్క అమ్మ అన్న తమ్ముడు అనుకుంటే మాట్లాడుకుంటాం, కానీ అక్కడ వాళ్ళు అట్లా ఉండరు. లేడీస్ అండ్ జెంటల్మెన్స్ అని ఈ విధంగా మీరు మనుషులను పెద్దలు, తర్వాత కొన్ని మతాల పదాలు అవి మనకు కొద్దిగానే రకరకాలుగా మాట్లాడుతుంటారు. అయితే అవన్నీ విని వాళ్ళందరికీ విసుగొచ్చిపోయిందట ఆ రోజు. తర్వాత వివేకానందుడు ఎప్పుడైతే నా భారతీయ అమెరికన్ సోదరి మనులారా అన్నాడో, ఆ మాటలు వినేసరికి వాళ్ళ చెవులలో అమృతం పోసినంత ఆనందం కలిగిందట. ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టారట. ఆకాశం తూట్లు పడేటంత గట్టిగా చప్పట్లు కొట్టారట. 2 నిమిషాలు చప్పట్లకే సరిపోయిందంట సమయం. ఆ తర్వాత స్వామి వివేకానంద మాట్లాడుతూ ఉంటే వేదిక పైన కూర్చున్న పెద్దలందరూ కూడా నోరెళ్ళ పెట్టుకొని వింటున్నారట. ఆయన మాట్లాడిన తర్వాత అందరూ ఆనందంలో తన్మయత్వం చెందిపోతున్నారంట. నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి, నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పేసి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి షికాగో నగరంలో ఇచ్చినటువంటి ఉపన్యాసం అద్భుతమైనటువంటి ఉపన్యాసం. అది విన్న తర్వాత అక్కడున్న ప్రజలందరూ లేచొచ్చి ఆయనకు పాద నమస్కారాలు చేసుకోవడం, ఆయన అక్కడెళ్తే అక్కడ ఆయనకు పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ ఆయన వెంబడబడ్డారు వివేకానందుని. తర్వాత రోజుకొక యూనివర్సిటీ వాళ్ళు, రోజుకొక నగరం వాళ్ళు, స్వామి ఈ రోజు మా నగరానికి రావాలి, స్వామి మా యూనివర్సిటీకి రావాలి అని అట్లా స్వామీజీని 6 సంవత్సరాలు అక్కడనే విదేశాల్లోనే తిరుగుకున్నారనమాట. విదేశాల్లో ఆయన 6 సంవత్సరాలు మన సనాతన ధర్మ ప్రచారం చేశాడు. ఆ తర్వాత అప్పుడు మరుసటి పేపర్లో పత్రికల్లో వచ్చిందనమాట, అరే స్వామి వివేకానందుని ఇట్లా అమెరికా షికాగో నగరంలో ఇచ్చినటువంటి ఉపన్యాసాల గురించి బయట దేశాలు పొగుడుతూ ఉంటే అప్పుడు మన పత్రికలు ఆయన ఫోటోలు వేసి రాస్తే అప్పుడు ఇక్కడ మన దేశంలో అదే స్వామి వివేకానంద మనోడు అమెరికాలో పోయి మాట్లాడినంట మనోడు అని అప్పుడు మన వాళ్ళు గుర్తించారట. అట్లా ఇప్పుడు మన శక్తిపీఠం తరఫున శక్తిపీఠం స్వామి శాంతానంద పురోహిత్ గారి యొక్క దృఢ సంకల్పంతో శక్తిపీఠం చేస్తున్నటువంటి సేవలు కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాల్లో మనవాడుగా మనం ఎంతమందిని గుర్తిస్తున్నాం, మరి యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా ఎంతమందిని మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం అని మనమందరం కూడా ఆలోచింప చేసుకోవడం కోసమే ఈ రోజు మనకు అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఒక డాక్టరేట్ ఇచ్చేసి ఈ యొక్క గుర్తింపుని ఇంకా ఇనుమడింప చేశారని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిలుస్తాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఆ యోగులు పుట్టిన దేశం భారతదేశం. మరి అలాంటి సనాతన హిందూ ధర్మం ఏదైతే మనము ఉండిందో, సనాతన ధర్మం ఉండింది ఉన్నది అని చెప్పట్లే. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆధ్యాత్మికత అనే భావాలు తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో సనాతన హిందూ ధర్మం యొక్క పునర్వైభవాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఆహర్నిశం కృషి చేస్తూ నా దేశం సనాతన హిందూ ధర్మంలో మళ్ళీ పునర్జీవనం పొందాలి అని సంకల్పం చేస్తున్నారు స్వామి మన శాంతాన్ని పురోహితులవారు. మరి అలాంటి సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత వైపు ఒక వ్యక్తి నడిచి రావాలంటే చాలా గగనమైపోయిన రోజులు. ఆధ్యాత్మికత అంటే అది మన సంబంధం లేని విధంగా తయారైపోతున్నాడు సనాతన భారతీయుడు. ఎక్కడో కంటమాయ అంశాలు ఉంటే పరిస్థితి అడిగి వాడికి కానీ ఒక ఆధ్యాత్మిక ప్రవచనం కానీ
ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, మన దేశంలో మన ఆధ్యాత్మికత ఏ రేంజ్లో ఉంది, ఏ స్థితిలో ఉందని తెలుసుకుందామని వచ్చే వారి సంఖ్య చూస్తుంటే సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు పోషించాల్సిన బాధ్యత ఇంకా 1% అయితే ఇంకా 99% ఉంది. ఆ 99% కూడా స్వామిజీ అమ్మవారి యొక్క దర్శనం తీసుకున్నారు. ఆ బాధ్యతను మనము ఇక్కడ దేశంలో కూడా అమ్మవారి స్వామి సేవను విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క గౌరవ డాక్టరేట్ను అమెరికన్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ యూనివర్సిటీ వారు మనకు స్వామీజీకి అందించడం జరిగింది. ఇందాకనే అన్న చెప్తూ రాకుండా వివేకానందుడు ఏ విధంగా అయితే ఆ రోజు మనకు అమెరికా చికాగో సభలో 1893 సర్వమత సమ్మేళన సభలో కేవలం 2 minutes అని చెప్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటేనే 2 నిమిషాలు చెప్పట్టుకుంటున్నటువంటి వాళ్ళు అంతటి అజ్ఞానులు వాళ్ళు ఆధ్యాత్మికతలో. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటేనే 2 నిమిషాలు చెప్పట్టు కొడితే మరి ఆధ్యాత్మిక భావాలు ఏ విధంగా ఉంటాయి భారతదేశం అన్న తర్వాత విన్న తర్వాత అర్థమైంది భారతదేశం ఎంత స్పిరిచువల్ దేశం, అష్టాదశ పురాణాలు దేశం, ఎంత ఇది దేశం. కాబట్టి మరి అలాంటి గొప్ప దేశంలో ఉన్నటువంటి మనమంతా కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వరానికి ఏదైతే ఉందో మనకు తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకి అవార్డ్స్ వస్తే ఏ విధంగా ఉంటుందో మనసు ఎలా గ్రహించబోతుంది అని మనకు తెలుసు. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. శక్తిపీఠం ట్రస్ట్ తెలియజేస్తుంటూ మరి ఏమి ఆనందం అంటే తల్లిదండ్రులకు ఏమి ఆనందము, పిల్లలకి ఆనందం. పుత్రుడు జన్మించినప్పుడు కలగదు పుత్రోత్సవము, పుత్రుడు జన్మించినప్పుడు కలగదు పుత్రోత్సవము అనేది భగవద్గీత శ్లోకం. శ్రేష్ఠ మరి మార్గదర్శకం చేసినటువంటి పుత్రులు వారి మనుగలు ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక వింటూ ఉన్నాం. వశిష్ఠ స్వామి శుకుడు లేదు. వశిష్ఠ స్వామి శుకుడు సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మం తీసుకెళ్తున్నారు. మరి ఈ యొక్క అవగాహనలో స్వామి స్వామి వాళ్ళకి అంకితం చేస్తారు. తల్లిదండ్రులు నీకు ఉంటారే కదా, నిజంగా తల్లిదండ్రులు కలిగేది పుత్రుడు జన్మించినప్పుడు కాదు, పుత్రుడు జన్మా పుత్రుడిని కనుగొని పోవడం కానీ కూడా దేశంలో కాకుండా విదేశాలలో మన స్వామి యొక్క ఆధ్యాత్మిక అనుగ్రహంతో ఆ యొక్క సమీపంలో స్వామించినాడు. ఆ యొక్క పుణ్య కర్మలను అందించినాడు. ఈ కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాలు చాలా గొప్ప ఈ సర్టిఫికేట్ చూసినప్పుడు మా దగ్గర ఎంత ఆనందం ఏంటంటే ఆ బాగుంది మరి అమ్మవారు మాట్లాడితే అద్భుతంగా మాట్లాడుతుంది. రెండు మాటలు మేము అంటున్నా వాళ్ళు నూటలుగా మీ మాటల్ని
మరి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ గురించి రెండు మాటలు మీరు భావాలు, ఎందుకంటే ఆధ్యాత్మిక భావన ఒకటే కాదు, ఇప్పుడు దేశ విదేశంలో పొందినటువంటి గౌరవాన్ని, ఆధ్యాత్మిక గౌరవం మన గౌరవాన్ని నేను భావిస్తున్నప్పటికీ దాని గురించి ఒక మాట మీ మనసుకు భావం చెప్పాలని సవినంగా నేను కోరుకుంటున్నాను. వినాలి. ముందు మాకు దేవభావం ఉంది, మీరు మాట్లాడదండి. యాక్చువల్గా మీకు దేవభావం ಇದೆ. ఈ సంతోషంలో మాటలు సంతోషకరమైన మాటలే. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇలాంటి రోజులు వస్తారని కళ్ళలో కూడా అనుకోలేదు. ఇదంతా అమ్మవారి ఆశీస్సులు. మీ మీ అందరి యొక్క సేవ చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. ఇదంతా మీ వల్లే వచ్చింది, అమ్మ ఆశీర్వాదం నుంచి వచ్చింది. ఇలాగే అందరూ ఒక సద్భావన, సద్భక్తితో మన అందరూ నారాయణపేట అందరూ ఇలాగే అడుగు జాడులు నడుస్తామని అమ్మవారిని ప్రార్థిస్తాం. శ్రీమాత్రే మనోభావాలు, ఆనందం మనసు స్పృశిస్తుంది, ఆనందం బాష్పాలు వస్తున్నాయండి. అదే ఆనందం అంటే. మరి మనకు శంకర భగవత్పాదం చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. ఈ జన్మ ముక్తి ఒక భక్తి వల్ల వస్తుంది. కాకపోతే కొన్ని మన శక్తి ఉండాలి, ఆ భక్తి పైన శక్తి మనకు కల్పిస్తుంది ముక్తి. కాబట్టి ఆ అమ్మవారు మనకు అనుగ్రహం నిరంతరం మహాలక్ష్మి అమ్మవారి చరణదాసులు గౌరవ డాక్టరేట్ గ్రహీత శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారిని మీ అందరి కరతాల మధ్య ఆసన గ్రహం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తదుపరి మన శక్తిపీఠం ఆస్థాన గాయకులు శ్రీ అన్నమయ్య సంకీర్తనాచార్యులు శ్రీ గద్వాల చంద్రశేఖరరావు గారిని వేదికపైకి వచ్చి తమ సంకీర్తనను వినిపించి స్వామివారిని సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరు బాబు ఇంపటి ఎన్నిసార్లు సార్ తిరుపతిలో 150 శాతం పైగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరినీ ఇంటర్వ్యూ రావడం జరిగింది. వీళ్ళు మన నా కొడుకు సంకల్పం తెచ్చుకున్నాను.
రావాలి 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 వచ్చాను. అదే సేవ. తెలిస్తే రావాలి, అంతేగాని తెలిసిన వాళ్ళు చెప్పాలి ఇది ఏంటో తెలిస్తే రావాలి. అలాంటి నేను శ్మశానం రావడానికి సంకల్పం చేస్తున్నాను. ఇది చూడాలన్నా కూడా ఇంత అదృష్టం కాలేదు, వినాలన్నా ఇంత అదృష్టం కాలేదు. ట్రస్టీస్ అంతా బ్రహ్మాండంగా మాట్లాడడం అంత ట్రస్టీస్ అంటే వాడు అంత ట్రైన్డ్ ట్రస్టీస్ అంటే మామూలు ట్రస్టీస్ కాదు వాళ్ళు. ఆ స్వామి అనుకోవటువంటి ఆ యొక్క సూర్యుడికి పురాణం లేచండి, అది 7 ముఖాల వాళ్ళు. కాబట్టి స్నానం పెద్ద కాదు ఆయన పల్లెటూరు వీళ్ళందరూ కూడా అలాంటి వాడు నిలబడిపోయింది. మన ఆస్థాన గాయకుడు నిజమే సరచ్చు తెలివితే వస్తాడు తప్పనిసరిగా. కాబట్టి ఈరోజు తన ముందు కొడుకు ముందు గురువు ముందు అమ్మనాన్న ముందు మా స్వామి ముందు స్వాతి లేనిదే శాంతం లేడు. ఆ స్వామి చేసినటువంటి సేవలు అపురూపమైనటువంటి సేవలు. ఆ సేవల్ని నేను మా ఇంట్లో మా గురికి కూడా అలాగే ఉంది. కాబట్టి ఉదయం గురించి చెప్తాను, ఇంటికి 10 అని చెప్పేసి. కాబట్టి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో భాగ్యం మాట్లాడుతున్నాను. దండిగా ఉంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఆమె అనుగ్రహం దండిగా ఉంది కాబట్టి అంత దూరం నుంచి 60 కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది. అంటే ఆమె అనుగ్రహం అది.
మా తల్లి శక్తమా శ్రీమాత 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 తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం స్వామివారికి కొండ మీద అభిషేకంతో చేసే తీర్థం సార్. నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను తిరుపతి. స్వామివారికి ప్రతినిత్యం తిరుమలలో స్వామివారికి అభిషేకం చేసేటువంటి తీర్థం అక్కడ తాళపాక వంశస్థులు మా వాళ్ళు వాళ్ళు ఇచ్చారు నాకు. ఇది ఈ తీర్థం స్వీకరించి వారికి ఇంకా శక్తి రావాలి. ఇలాంటి డాక్టరేట్లు ఎన్నో గౌరవమైనటువంటి ఆ పదవులను తీసుకోవాలి. ఇది ఒక మహా పురుషం కావాలి అని కాదు, ఇది కూడా ఒక లండన్ కావాలి, ఒక అమెరికా కావాలి, ఒక భగవత తత్వమైనటువంటి కేంద్రం అంతా 40 ఎకరాలలో నిర్మించేటువంటి శక్తి చూస్తే చుట్టుముట్టని డాక్టరేట్ కనపడాలని కోరుతున్నాం. మరి ఈ తీర్థాన్ని స్వీకరించి ధన్యవాదాలు. తదుపరి నేను కార్యక్రమాన్ని గురించి ఆత్మీయులు ఎవరైనా వేదిక దగ్గర వచ్చి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎవరైనా సరే సన్మానాలు పరిమాణం ఉండాలి, దీనికి సంబంధం ఉండాలి. శక్తిపీఠం తెలుసు శక్తి సంస్థిత నమస్తశ్రీ 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 నమో నమః. చాలా విషయాలు ప్రస్తావన చేశారు. డాక్టర్ కూడా ఎందుకంటే పరిస్థితి మనకు మాత్రమే తెలుసు. డాక్టర్ తెలిసింది అంటే వర్షాలు వస్తూనే ఉంటాయి, వారికి అభిమానాలు లేక వాళ్ళ శిష్యులు చేస్తూనే ఉన్నారు. మన వివాదాలు కనీసం చిన్న కుటుంబాలు
ఇలాగ సామాన్యులు పెద్దలు పెద్దవాళ్ళు సందర్శించారు. మనందరికీ కూడా సంగీత గురుగారు ఎవరు నిర్వహించిన పనులు ఎవరు నిర్వహించిన పనులు కానీ ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే మనం అక్కడికి వస్తే మేనేజ్మెంట్ యూనివర్సిటీ వారి తరఫున గౌరవ డాక్టరేట్ మన డాక్టర్ స్వామి శాంతానంద గురువు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే మేమంతా కూడా ఉన్న వాట్సాప్ చూస్తుంటే వాట్సాప్ లో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, నారాయణ స్వామి మరియు రుద్ర సమాధానం రావడం వారు నిలబడుతూ స్వామి గారు పట్ట తీసుకురావడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు ఎంతో మంది వస్తున్నారు కాబట్టి నాకు వారు ఇబ్బందులు కానీ ఉంటుంటే ఈరోజు సన్మాన కార్యక్రమం చేసి వచ్చాను. వాస్తవంగా మన స్వామి సామాన్యుడు కాదు. బాగా వినండి, మన స్వామి సామాన్యుడు కాదు. ఈ విషయము మేము చాలా రోజులుగానే నేను గుర్తించినాను. ఎందుకంటే ఆయన చూడండి, చేపలకు వజ్రపు దూరాలు లేవు, వజ్రపు మండలం లేవు, బంగారు ఆభరణాలు గుర్చాలు లేవు. ఆయన చదువుతున్నాడు. కావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవడం వల్ల మంచిగా సంపాదించే ఉద్యోగం ఉంది. కానీ అవన్నీ ఇచ్చిపెట్టి మామూలు పట్టాలతో ఒక రుద్రాక్షమాల చేతికి ఉండే ఒక వాహనం ఎలాంటి భూషణాలు ఆభరణాలు లేకుండా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో అమెరికా మేనేజ్మెంట్ యూనివర్సిటీ వాళ్ళు వైస్ ఛాన్సలర్ కానీ ఛాన్సలర్ కానీ మన స్వామికి గౌరవ డాక్యుమెంట్ ఇచ్చి వారి ధర్మం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం స్టాటిస్టిక్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు రిపబ్లికన్ యూనివర్సిటీ గౌరవ డాక్యుమెంట్ ఇచ్చిన ఉన్నప్పుడు మన స్వామికి అవైలబుల్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు గౌరవ డాక్టరేట్లు, కానీ అందరూ మన స్వామిగా ఉంటారు. ఆ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ వాళ్ళ ధర్మం చేస్తున్నారు అనుకోవచ్చు మనం. ఎందుకంటే మన ఫ్యామిలీగా మనకు ఈ ప్రాంతంలో వెళ్తారు, ఎవరు గుర్తించారో వారికి తెలుస్తుంది. ఇంతకుముందు
మన స్వామి వారు ఉన్నారు, ఆయన అందరూ నడుస్తున్న వాళ్ళు కూడా అందరు మంచి ఉన్నారు. మేము కూడా స్వామి పడి లక్ష్మీ మాకు కూడా ఈ జిల్లా ఉంటుంది నాకు పబ్లిక్ హాస్పిటల్ కోసం ఇది కూడా స్వామి వారు పోయేవాళ్ళని అనుకుని ఆయన ఎంత వస్తుందని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారు మామూలు సామాన్యుడు కాదని అనుకున్నాం కదా. ఆయన ఒంటిపై ఎలాంటి ఆభరణాలు భూషణాలు ఏమి బంగారాభరణాలు లేనప్పటికీ కూడా ఈ గౌరవ డాక్టరేట్ తీసుకున్నందుకు ఇచ్చినందుకు వాళ్ళ జన్మదని నేను చెప్పాను కదా. ఈ విషయంలో చిన్న ఒక కథ కాకపోతే నాకు Dev Kumar from Bank of Maharashtra branch manager here in Narayanpet. It is a great pride and joyful moment to celebrate the doctorate degree honored by the American University and Excellence Summit in Delhi to incredible individual Sri Pujya Swami Sadanand Purohit. This award is not a recognition, is honored as an individual. It is a pride moment to bring the Narayanpet district in the spotlight of the nation as well as the global. This is a award to him for the excellence work done in the field of social harmony, inspiration to the people, and bringing forward the Sanatan Dharma among the Hindus. And we give our heartfelt congratulations to Swamiji. We request all of you present here give a huge round of applause for his great success. Thank you. Thank you, sir. ಈ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನೋಡಿ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆ ತಿಳಿಸಬೇಕಂದು ಬಹಳ ಸಂತೋಷದಿಂದ ಬಂದಿದ್ವಿ ನಾವು. ಸ್ವಾಮಿಗಳು ಎಷ್ಟು ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾರಂದ್ರೆ, ನಮ್ದು ಪ್ರಾಪರ್ ಅಮೌಂಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷ ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಆಗ್ತಾ ಇರ್ತಾವ. ಈ ನಾರಾಯಣಪೇಟೆಯಲ್ಲಿ ನನ್ನ ಮದುವೆ ಆಗಿ 20 ವರ್ಷ ಆಯ್ತು. ಅನ್ಕೊಂತಾ ಇದ್ದೇವೆ ನಾವು ಈ ನಾರಾಯಣಪೇಟೆಯಲ್ಲಿ ಇದೇ ಇರ್ತದಲ್ಲ, ಏನು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಒಂದು ಪ್ರವಚನ ಇರೋದಿಲ್ಲ ಅಂತ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಬಹಳ ಫೀಲ್ ಆಗ್ತಿದ್ರು. ನಾವು ಇವತ್ತು ವರ್ಷ ಅವಾಗಿಂದ ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ಶಕ್ತಿಪೀಠಲ್ಲಿ. ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಅನ್ನಿಸ್ತದೆ. ಮಹಿಳೆಯರು ಯಾವಾಗಲೂ ಮನೆಯಲ್ಲಿ ಅಡುಗೆ ಮನೆ ಶಾಸ್ತ್ರ ಮುಂದೆ ಇರ್ಬೇಕಾ, ಅವರಿಗೂ ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಬಂದ್ರೆ ಪೂಜೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇರ್ಬೋದು, ಯಾವುದೇ ಇರ್ಬೋದು, ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡ್ರೆ ಅವ್ರಿಗೆ ಮನಸ್ಸಿಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. ಹಾಗಾಗಿ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ. ಸ್ವಾಮಿಯವರು ಈ ಅಮ್ಮ ದಯ ಇದ್ರೆ ಎಲ್ಲ ಇದ್ದಂಗ ಸ್ವಾಮಿಯವ್ರು ಬಹಳ ಹೇಳ್ತಾರ. ಅಮ್ಮವ್ರಿಗೆ ನಮ್ಮಿಂದ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಅದ. ನಾವು ರೀಸೆಂಟ್ ಒಂದು 2 months ಬ್ಯಾಕ್ ಒಂದು ಟೆಂಪಲ್ಗೆ ಹೋಗಿದ್ದೆವು. ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿಯವರು ಬೇರೆ ಸ್ವಾಮಿಯವ್ರದ್ದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪೋಸ್ಟರ್ ಇತ್ತು. ಅವರಿಗೂ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿ ಅವಾರ್ಡ್ ಸಿಕ್ಕಿತ್ತು. ಮನಸ್ಸಲ್ಲಿ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು 2 months ಬ್ಯಾಕ್ ನಾನು ನಮ್ಮ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಸುದ್ದಿ ನಮ್ಗೆ ಹೇಳ್ಯಾರ ಈ ತರ ಎಲ್ಲರೂ ಹೋಗ್ಬೇಕಂತಾರ ಡೈಲಿಗೆ ಅಂದು. ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಯ್ತಂದ್ರೆ ನಾವು ಹೇಳಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಅಷ್ಟು ತುಂಬಾ ಸಂತೋಷ ಅನಿಸ್ತಿದೆ. ధన్యవాదాలు. శ్రీమాత్రే ఆ డాక్టరేట్ స్వామి నుంచి 30 సంవత్సరాల నుంచి నేను నిరీక్షణ చేస్తున్నా కాబట్టి ఆ డాక్టరేట్ స్వామి తోటి నేను లాగుకొని అందరికీ పనిచేస్తున్న స్వామి నన్ను క్షమించండి మన ఈ మాట అన్నందుకు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను 1 సంవత్సరానికి నేను ఆలోచించిన కాబట్టి హైదరాబాద్ పరిమితమైన డాక్టరేట్ ఇప్పుడు నారాయణపేటకు వచ్చి ప్రతి స్వామి రూపం వచ్చింది కాబట్టి స్వామి పాదాలను అందరాలు చేస్తూ ఆ డాక్టరేట్ వచ్చినందుకు సంతోషపడుతున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి స్వామి. Thank you, sir.
విషయంగా మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించడం అంటే దీనికంతా కూడా మన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి పూజ్యశ్రీ డాక్టర్ శ్రీ శాంతానంద వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులు మన పైన ఉండాలని చిన్నగా నా యొక్క మనసులోని మాటను చెప్పదలుచుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని కూడా కోరుతూ నా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటూ అందరూ కూడా మీ యొక్క హస్తతో చేత మాకు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఓం నమ గురుదేవా ఓం నమ గురుదేవా నీ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవా. ఓం నమ గురుదేవా ఓం నమ గురుదేవా నీ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవా. ఓం నమ గురుదేవా ఓం నమ గురుదేవా నీ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవా. శ్రీమాత్రే నమః. గురువుగారు మీ యొక్క కరుణ కటాక్షలన్నీ కూడా ఇక్కడ హాజరైన మీ యొక్క భక్తుల పైన ఎల్లప్పుడూ కూడా సదావేళ ఉండాలని కోరుచు. ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ధన్యవాదములు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను కూడా స్వామి నారాయణ స్వామి గారి ఈ ప్రాంతంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండా నాకు చాలా పరిచయము. దత్తప్ప స్వామి గారు వాళ్ళ ఏం చేసినా ప్రతిరోజు నిత్యం ఇప్పుడు స్వామి గారు చెప్పినట్లు యజ్ఞంతో వాళ్ళు ప్రారంభించేది ఈ ప్రాంతంలో. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పూజలు పూజలు పూజలు. స్వామి గారి విషయంకి వస్తే ప్రతినిత్యం వాళ్ళు ఎప్పటికీ ఇంటికి వస్తే అంటే మేము పక్కనే ఉంటాం కాబట్టి చెప్తున్నాం, ఎప్పటికి ఏదన్నా శ్లోకాలు పద్యాలు భక్తి భావన ఇవే ఉండేవి. అట్లాంటి స్వామివారు మంచి మా మేధస్సుతో పెరగడం వల్ల ఈ ప్రాంతం సామాన్యంగా ఆర్ఎస్ఎస్ భావాలున్న కుటుంబం అది. హిందూ ధర్మం ఎప్పటికీ అంటే మేము వచ్చి ఒక గంట కూర్చుంటే ఆధ్యాత్మికంగా హిందూ ధర్మం ఏం పెరగాలి, ఎట్లా పెరగాలి, ఏ పెద్దకి పెరగాలి, ఇవే విషయాలు మేము వెళ్ళేది. కానీ స్వామి గారు ఏదైతే భగవంతుడు అది ఆశీర్వాదం ఇచ్చిండొచ్చు, శక్తిపీఠం తెరిచిండ్రు. ఇక నేను ప్రతిరోజు కూడా నిత్యం పూజలకు కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ స్థలమే వాళ్ళు పూజలు చేసిన స్థలమే చాలా పవిత్రమైంది. మామూలు పవిత్రంగా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎప్పటికీ యజ్ఞాలు యాగాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతం పులకింతలు అయిపోతారు అనమాట, మంచి భావన అయిపోతారు. అట్లాంటి నారాయణపేటలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, మేము అన్ని గుళ్ళు కూడా చూసినాం. కానీ దత్తబాయ స్వామి గారు కూడా ఈ రామ మందిరమే కాదు, ఇక్కడ ఈశ్వర మందిరం కూడా తాను సొంతం, అంత వయసు చిన్న వయసు ఉంటే కూడా, అంటే అతను పెద్ద మనిషి కానీ ప్రతిరోజు నిత్యం పూజలు చేసే తత్వం ఆయనది. వాళ్ళ వెంబడి అన్నగారు ఇక్కడ అయోధ్య సమయం లోపల సమయం ఇచ్చి ఆ వరుసలో కూడా అతన్ని అక్కడ అయోధ్య కూడా పోయి పోరాటం చేసి అక్కడ విజయం సాధించడం జరిగింది. అట్లా నారాయణపేట అంత భక్తులు ఈ ప్రాంతంలో ఇలా వచ్చింది కాబట్టి ఈ శక్తి పీఠం కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి ఆ శక్తి ఏర్పడ్డది. ఆ శక్తి ఏర్పడడం వల్లనే ఈ ప్రాంతం సస్యశ్యామలం ఉన్నది. ఎక్కడెక్కడో గొడవలు జరుగుతాయి కానీ నారాయణపేటలో జరగదు. ఎందుకు? నిత్యం ఇక్కడ ఒక శక్తి కాపాడుతున్నారు అనమాట, ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నారు. వాళ్ళు పూజలు చేసేదానికే కాపాడుతున్నది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నిత్యం భగవంతుని 24 గంటలు ధ్యానం చేసుకుంటే మంచి మార్గాలు చూపించే, మంచి ఆధారాలు చూపించి మంచి ఈ నారాయణపేట సస్యశ్యామలంగా ఉండాలని వాళ్ళకి ఒక సంకల్పన ఉంది. కాబట్టి ఆ సంకల్పననే మన అందరినీ ఆశీర్వదించి మంచి మార్గం చూస్తుంది. కాబట్టి మనము ఈ శక్తిపీఠము చాలా మందికి, నేను ఎన్నో రాష్ట్రాలు కూడా తిరుగుతుంటా, ఎక్కడ కూడా శక్తిపీఠం విషయంలో మాకు చాలా విషయాలు ఆడుతాను. నేను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ మా తెలంగాణ లోపల అయితే హైదరాబాద్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి
నాకు ఎన్నో విషయాలు అడుగుతుంటారు అక్కడ. అంటే రండి, మీకు ఎప్పుడు పెట్టద్దు దర్శనం దొరుకుతారు, అయ్యవారు కూడా మీకు సమయం ఉన్నప్పుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. మనం భగవంతుని సన్నిధానంలోకి పోయి ఆశీర్వాదం తీసుకొని చెప్పి ఎన్నో శాస్త్రవేత్తలని మంచి మంచి మేధావులని ఇక్కడ పంపిస్తుంటాం మేము. కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయడం వల్లనే ఈరోజు శాంతానంద గారికి డాక్టరేట్ రావడం అంటే మామూలు విషయం అయితలేదు. ఎన్నో కోణాలు, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో శాస్త్రవేత్తలు, ఎన్నో సాంకేతికాలు దాన్ని తీసుకుంటేనే అట్లా డాక్టరేట్ ఇస్తారు. ఊక అల్లటప్ప డాక్టరేట్ ఇస్తలేరు. ఇట్లా భారతదేశం లోపల ఎన్నో సత్పురుషులు ఉన్నారు, వాళ్ళందరికీ రాలేదు. కానీ ఒక అమెరికా యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్నారు, చేసుకుంటారు అంటే దాని ఎంత విషయాలు పరిగణ, ఎన్నో అధ్యాయాలు దాంట్లో సంపూర్ణంగా ఎన్నో శాస్త్ర సాంకేతిక విషయాలు తీసుకున్న తర్వాతనే దాన్ని సెలెక్ట్ చేస్తారు. అట్లాంటి సెలెక్ట్ చేసే దాంట్లో మన అయ్యగారు ఉండడం నాకు చాలా హృదయంగా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నాకు ప్రేమానుభావాలు నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు చాలా ఆనందం, మామూలు ఆనందం కాదు. ఈ ప్రాంతంలో డాక్టరేట్ మన ప్రాంతంలో ఈ చిన్న వయసు లోపల కూడా రావాలంటే మామూలు విషయం అయితలేదు. ఇట్లా మన మేధాసులు ఆయన మిత్ర బృందం అందరూ కూడా ఇట్లా శక్తిపీఠానికి బాధ్యులై ఒక శక్తిని తయారు చేసి ఈ ప్రాంతం లోపల ఒక ఆధ్యాత్మికంగా ఇంకా పైకి తీసుకోపోయే శక్తి కూడా ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శక్తిపీఠం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యక్రమంలో మేము పడినటువంటి యొక్క కష్టాలు చెప్పదగినవి కాదు. మా స్వామి చెప్తున్నారు, దత్తూని ఉండాలి అంటే ఉంటున్నామంటే అక్కడ ఏమున్నదని సంగతి తెలియదు. అయ్యా ఎందుకు ఇట్లా ఉడకమంటావో నా కాదు మొదలే ఎరిగింది, ఉరకాలని నాకు శాతవాడు కదా అన్న. అమ్మ ఉన్నది నేను అనుకుని ఊరుకోగా అన్నాడు. మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం అట్లే, అయ్యా చెప్పడము మేము వినడం. మరియు గురువు గారు ఎవరు అంటే స్వామి ఉన్నాడని చెప్తున్నాం. మరి స్వామి గారికి గురువు ఎవరు అంటే అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, మరి ఇక్కడ అమ్మ ఉన్నది. మేము ఇంతకుముందు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు మేము కొన్ని చేస్తుంటాం. ఆ కార్యక్రమాల్లో ఎన్నో విపరీతమైనటువంటి మాటలు అటువంటివి వింటే చాలా ఇదనిపిస్తుండే. మేము ఈ స్థాయికి వస్తామా లేదా అని. ఈరోజు మాకు ఈ సెగ్మెంట్ కార్యక్రమం దొరికినందుకు ఈ నారాయణపేటలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో జరగాలని చాలా కోరుకుంటున్నాను. అయితే నేను అప్పుడప్పుడు పాట పాడుతుంటున్నా స్వామి దగ్గర, సేవా జయమనే మలక్ష్మీ మాయమ్మ, సేవా చేసి అందుకోగలనే మలక్ష్మీ మాయమ్మ. అమ్మ వెళ్ళిపోయినది, అయ్యా నువ్వు ముందర కార్యక్రమం చేసుకో, నేనేమిటో చూసుకుంటా అన్నది అనే స్వామి ఒక మాట చెప్తే మేము దాన్ని రాయడం జరిగింది. తనుమానాదనములు దారాగయుమనే తనుమానాదనము దారాగోసి దారిగను అదే మలక్ష్మీ మాయమ్మ, శివాజయుమనే మలక్ష్మీ మాయమ్మ, సాదానందులు నాలుగు సాధించు సదానందులు నాలుగు సాధించి తలలోనే శోధించు మనే మలక్ష్మీ మాయమ్మ, శివజయనే మలక్ష్మీ మాయమ్మ, కామాది గుణములు ఖండించమనే కామాది గుణములు ఖండించి పరతత్వ భావమెరుగనే మలక్ష్మీ మాయమ్మ, శివజయనే మలక్ష్మీ మాయమ్మ, అందారాడి పండు
అందుకమ్మనే అందారానిది పండు అందుకమ్మనే అందారానిది పండు ఆనందవాతిల ఆది కొమ్మనే మలస్ని మాయమ్మ సేవా జయమనే మలస్ని మాయమ్మ ధరణి నాడను పీఠం పునగలదనే ధరణి నాడను పీఠం శ్రీలక్ష్మీ చందన చందమనే మలస్మి మాయమ్మ శివాజీమనే సంతము జంతా మలక్ష్మీ మాయమ్మ శివాజీమనే మలక్ష్మీ మాయమ్మ. మేము అప్పుడప్పుడు మా స్వామి గారు చెప్తే మేము అప్పుడప్పుడు వర్ణించుకుంటా రాసుకుంటూ పోయినాం. అట్లా రాసినవి చాలా ఉన్నాయి, ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాయి అవి కూడా. మా స్వామి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మేము వాట్సాప్లో చూసి మేము ఫోన్ చేయలే, ఏం చేయాలి, మా స్వామి పోతూనే ఉన్నాడు, మేము పోతూనే ఉండాలి ఎందుకని చెప్పి మేము వారి పదపద్మములకు నమస్కరిస్తూ ఎల్లవేళలా ఇట్టి కార్యక్రమానికి అందరూ కలిసి జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం. మరి మనం ఈ ఆధ్యాత్మిక గురువులు ఎక్కడైనా ఉంటారు, కానీ గురు పరంపరలో వచ్చే ఈ ఆధ్యాత్మిక గురువులు దొరకడం మన అదృష్టం. ప్రాపంచిక గురువులు చాలా మంది ఉంటారు, కానీ ఈ ధర్మ నగరిగా ఒక ప్రాంతాన్ని నిలబెట్టడానికి ముందుకు వచ్చినటువంటి మన డాక్టర్ శాంత గౌరవ, నాకు ఆనందంలో మాటలు రావడం లేదు. ఇంతటి దిగులు అనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంత చిన్న వయసులో మన స్వామివారికి డాక్టర్ రావడం చాలా సంతోషం. ముందు వాళ్ళ తాతగారి వయసు వచ్చేసరికి పద్మ విభూషణ్ అలాంటి అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక చుట్టూ మహిళలు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అంటే చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళము. కానీ ఇక్కడ శక్తిపీఠం వచ్చిన తర్వాత ప్రతి మహిళకు శక్తిపీఠం పెట్టాలి అంటే పుట్టినలు ఎక్కడ దూరం ఉంటారు, కానీ మనకు పక్కనే ఉంది శక్తిపీఠం, మాకందరికీ పుట్టిన లాగా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆలోచించాలి, ఇంకా పర్మిషన్ ఇస్తారు, కానీ శక్తిపీఠం వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎప్పుడైనా వెళ్ళాల్సి చెప్తారు. ఇక్కడ రాజుగా వస్తే నేను మా పెళ్ళైనప్పుడు చూస్తున్నా, ఇక్కడికి వస్తే అందరూ ఒక ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ లాగానే మమ్మల్ని స్వీకరిస్తారు. తర్వాత స్వామివారు చాలా కష్టపడి, నేను కూడా సాధారణంగా స్వామివారిని అర్థం చేసిన వీడియోలలో చెప్పులు లేకుండా అక్కడ కలవడం కూడా గమనిస్తున్నాను, కానీ ఎప్పుడు చెప్పలేదు. అది మామూలు విషయం కాదు. అక్కడ మనం ఇంట్లో కంపౌండ్లో వేసుకొని చెప్పేస్తున్నాం. మరి ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? ఒక ప్రోగ్రామ్ ఏంటంటే స్వామి చాలా కష్టపడి టైం కష్టం వెళ్తున్నాం, కానీ ఆ వెనకాల ప్రోగ్రామ్ కళ్యాణం ఇక్కడ జరిగే ప్రోగ్రాం ఎంతో కష్టపడుతుంది స్వామిని. తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఉన్నాం, మరి సార్ గారిని అడిగినారు తిన్నారా అని, అంటే తిన్నాను మరి స్వామి ఏం తిన్నాడు అని అంటే స్వామి ఏం తిన్నాడు ఇంటికి తెలుసుకొని పలహాన్ని అప్పులు అదే తిన్నాడు. నాకు చాలా బాగా అయింది. మనం ఒక పూట 2 పూటలు అంటే తినగలుగుతాం, కానీ ఈ 4 రోజులు కూడా అదే తింటున్నాడు అంటే ఎంత ఇష్టం చూడండి, ఎంత కష్టం ఉంది అందులో. మనమైతే ఉండలేము, మనం అసలు ఉండలేము. అంత కష్టం ఎందుకు పడుతున్నాడంటే నారాయణపేటను ధర్మ నగరిగా నిలబెట్టడానికి. ఈ పదం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మనుషులు ప్రతిసారి మారుతుంటారు, కానీ మనుషులకు నమ్మి మనం ఏమంటే మనుషులకు సపోర్ట్ చేస్తాం, అది అవసరం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, కానీ ధర్మానికి సపోర్ట్ చేయాలి మనము. ధర్మం అనేది మనకి ఎప్పటికీ వస్తుంది, మన జన్మజన్మలకు మనం ఎట్లా వస్తుంది. అటువంటి ధర్మాన్ని మనం ఆ బాటను నడిపించడానికి మనకు స్వామీజీ కంటలో కట్టుకున్నారు. మనకు చాలా అదృష్టవంతులం ఈ స్వామీజీ మన ప్రాంతంలో వెళ్ళారు.
నేను చుట్టికి రాకపోయింటే మేము దాన్ని తీసుకొని వేరే వెళ్ళిపోయేవాళ్ళం. ఇదైతే వాస్తవం. నారాయణపేట నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది 100% చాలా సార్లు ఇక్కడ వద్దు బాగాలేదు నారాయణపేట అని. కానీ శక్తిపీఠ వచ్చిన తర్వాత నారాయణపేట అంత విశిష్టత నాకు తెలిసింది. అంటే ఒక ఊరు చూడాలంటే ఊరిలో దొరికే వస్తువులు కాదు, నాకు అంతగా తెలియదు. ఇక్కడ దొరికే వస్తువులని అది చూసేదాన్ని. కానీ శక్తిపీఠ వచ్చిన తర్వాత ఒక మనిషిగా చూడాల్సింది అది కాదు. ఈ ప్రాంతంలో ఎంత ఆధ్యాత్మికత ఉంది, ఎంత ధర్మం ఉంది, ఎంత పవిత్రత ఉంది ఈ ప్రాంతంలో, ఎంతమంది గురువులు పెద్ద పెద్ద గురువులు ఉన్నారని అది చూడాలి. ఒక మనిషికి కావాల్సింది అది అనేది ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది. లలిత సహస్రనామం రాసిన భాస్కరాచార్య ఇక్కడ పుట్టిన వేద భూమి అనేది అని చెప్పి స్వామి చెప్పారు ఒకసారి. తర్వాత ఇలా తాతయ్య గారు వీళ్ళందరూ ఇంత గొప్ప గొప్ప వాళ్ళు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇంత గొప్ప పుణ్యవంతులు ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ చదివినా సరే మేము ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఆశీలైనటువంటి వారి తల్లిదండ్రులైనటువంటి వారందరికీ పాదపద్మలకు నమస్కరిస్తూ, మరి ఇక్కడ కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి వచ్చిన భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనకు ఒక సుదినం ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం అంటే మనందరి అదృష్టం. ఈ స్వామి శాంతానంద స్వామి గారికి డాక్టరేట్ పురస్కారం ప్రాప్తి సందర్భంలో మనందరి తరఫున, మా కుటుంబం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆదర్శమైన జీవితం గడుపుతూ ఆధ్యాత్మికను సమాజంలో ప్రసరింపజేసే మహానుభావులు చాలా తక్కువ మంది జన్మిస్తారు. అటువంటి వాళ్ళు మనం నారాయణపేట జన్మించడం మనందరి అదృష్టం. డాక్టర్ వాళ్ళ విషయం కాదు, అది ఎంతో కృషి చేస్తే సనాతన ధర్మంలో కానీ స్వామి గారు చేసిన కృషికి మన ప్రభుత్వం వచ్చిన మన అమెరికన్ వాళ్ళు ఇచ్చినటువంటి సన్మానం మా విషయం కాదు. ఇది చిన్నగా అనుకుంటున్నా. మరి ఇటువంటి సన్మానాలు స్వామి గారి విధంగా రావాలని కోరుకుంటున్నాం. డాక్టర్ గారు అందుకున్న సందర్భంగా ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రం కాదు, ఇది ప్రపంచానికి మరి మా నారాయణపేటకు మీరు అందించిన అపారమైన సేవలకు గుర్తింపని మేమంతా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మరియు స్వామి గారు మీరు అనుసరించిన ధార్మిక జీవన విధానం, ప్రసంగాలు, భగవద్గీత ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు చేసిన విశ్లేషణలు నేటి తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా నిలిచే స్తంభంగా ఉంటాయి. మరి భావి తరాలకు ఆదర్శంగా ఉంటాయి. మీ కీర్తి అజరామంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరియు మీరు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ చేస్తున్న ధార్మికమైన విషయాలు కానీ, మరియు సనాతన ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ పాటుపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఇంకా ఎన్నో అవార్డు రావాలని, ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని మా అందరికీ గర్వంగా ఉండాలని మీ విషయాల్లో కూడా ఎంతో గర్వపడుతున్నాను. మరి డాక్టర్ అందుకున్నందుకు మరొకసారి మా అందరి తరఫున హృదయపూర్వక శుభంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. ధర్మనగరిగా మార్చే క్రమం లోపల శక్తిపీఠం అనే వనాన్ని ఏర్పరిచి ఆ వనం లోపల ఆధ్యాత్మికత, సనాతన ధర్మం అనే స్వాతనలు నిలబడే వనాన్ని పెంచుతూ ఈ వనము ఇంటిపై వటులింపై అనేటట్టుగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఈ వాసన గ్రామాలను దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి, ఖండాంతరాలను వ్యాపించి ఈ సువాసన విశ్వవ్యాప్తంగా వ్యాపించి నేడు మన ధర్మనగరిగా మారే క్రమం లోపల ఒక అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈ నగరాన్ని ధర్మనగరిగా మార్చే క్రమం లోపల సంకల్పబద్ధులైన వారికి మనము ఏమిచ్చి తీర్చుకోగలము అని చెప్పేసి వారు ఒక డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. అది బాల జీవిత దండం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజును సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటేనే అదొక ధర్మం కాదు, జీవన విధానం. ఆ జీవన విధానము జీవిస్తూ మనకు చూపిస్తూ మనల్ని అడుగుజాడలో నడిపించి మన లోపల నిద్రావస్థలో ఉన్న ఆధ్యాత్మికతను తట్టి మళ్ళీ మనల్ని మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు దగ్గర చేస్తూ మన హైందవ జాతి ఏ విధంగా పూర్వంలో వెడజల్లి విశ్వగురువుగా ఉన్నదో దాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తూ
శక్తుల సగదా సర్వదా శుద్ధిగా పాటుపడుతూ నేడు ఆ పాటుపడ్డ దానికి మనకు వచ్చిన గౌరవం, మన ధర్మనగరికి సువర్ణాక్షరాలతో మనం నారాయణపేట నగరంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు ఏదైనా ఉంది అంటే నేడు మనకు మన స్వామీజీ గారికి డాక్టరేట్ రావడం అని నేను గర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తే అందరూ కూడా హిందువులే ఉన్నాము, కానీ ఎవరు కూడా ఆ హైందవ జీవన విధానాన్ని కోల్పోయి పాశ్చాత్య సంస్కృతిలో పడి మన వైభవాన్ని మనం కోల్పోతున్నాం. అది కాదు మన జాతి. మన జాతిలో ఉన్న నిద్రావస్థలో ఉన్న మళ్ళీ హైందవ జాతిని పునర్వైభవం చేయాలి. మళ్ళీ మనమంతా కూడా హైందవ జీవన విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మన హైందవ పండుగలను, మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను అర్థం పట్టేలా మన పండుగలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మన అందరికీ కూడా తెలియజేస్తూ మనలో ఉన్న ఆ జాగృతిని మళ్ళీ మేల్కొల్పి మనందరినీ కూడా ఈ శక్తి అనే మనం లోపల మనం కూడా భాగస్వామ్యమై మన ఈ నగరాన్ని విశ్వవ్యాప్తంగా చేసినందుకు స్వామి గారికి మరొకసారి పాద నమస్కారాలు చేస్తూ నేను ఈ ధర్మనగరంలో నారాయణపేటలో ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వామీజీ గారికి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ స్వామి గారి గురించి ఈ కార్యక్రమంలో ఈ విధంగా స్వామి గారి డాక్టరేట్ పొందినందుకు మాట్లాడాల్సినటువంటి సందర్భం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. ఈ స్వామీజీ కృషి చేసినటువంటి తక్కువ సమయంలోనే మనకి డాక్టరేట్స్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా యూనివర్సిటీ ఇచ్చింది. అయితే మనకు ఇంకా స్వామీజీ సంకల్పం చాలా ఉంది. ఆ సంకల్పం పూర్తి చేసే వారికి మనం ఎక్కడ కూడా పుస్తకాలు లేదనేసి అనుమానమే లేదు. ఎందుకంటే ఇక్కడ స్వామి వాళ్ళు ఎక్కువ ఒకటి అంటుంటారు, అమ్మాయి ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ అమ్మగారి శక్తి ఉంది, ఆ శక్తి స్వామి గారి వెనుకనే ఉంది. కాబట్టి మనకి అమ్మవారి శక్తితో పాటు మనకి అందరికి శక్తినిచ్చి మన స్వామి గారు సంకల్పించినటువంటి 60 ఎకరాలను శ్రీచక్రపురం నిర్వహించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా అతి త్వరలోనే స్వామి అమ్మవారు మంత్రి పౌర్ణమిగా అక్కడ నెలకొంటుంది. స్వామి వారి కోరిక తొందరలో మన అందరి కోరిక కూడా నెరవేరుతుంది. ఇతడితో శ్రీమాత్రే నమః. నారాయణపేట పట్టణానికి ఒక సుదినం. ఎందుకనంటే ఈ పట్టణం లోపల జన్మించినటువంటి శ్రీ స్వామి శాంతానంద గారికి ఒక అనిర్వచనీయమైన అద్భుతమైనటువంటి డాక్టరేట్ అవార్డు రావడం, ఈ అవార్డు శాంతానంద గారికి వచ్చినట్టు కాదు, ఈ నారాయణపేటలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి అవార్డు ఇచ్చినట్టు. ఇంతకుముందు మా మేడం విజయలక్ష్మి గారు మాట్లాడుతూ నారాయణపేటను వదిలి వెళ్ళాలనుకున్నారు, కానీ మిమ్మల్ని మేము వదిలి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మా నారాయణపేట బంగారానికే ఫేమస్ కాదు, బ్రహ్మ జ్ఞానానికి కూడా ఫేమస్ అని ఈ సందర్భంగా చెప్తుంది. అయితే వారికి పేరు శాంతానంద అనే పేరు వారి తాతగారు పెట్టినట్లు నాకు ఒకసారి వారి మాటల్లో తెలిసింది. శాంతానంద్ మన హిందూ ధర్మం లోపల పరమాత్మ యొక్క స్వరూపము ఆనందం. కాబట్టి ఎవరైతే పరమాత్మ స్థితిలో ఉంటారో వాళ్ళ పేర్లన్నీ చివర ఆనందంతో ముగుస్తాయి. అందుకే స్వామి వివేకానంద, స్వామి సుందర చైతన్యానంద, అదేవిధంగా సత్యానంద, శివానంద, ఆత్మానంద, ఈ విధంగా ఎన్నో తీసుకోండి, శివానంద, ఈ విధంగా ఎన్ని తీసుకున్నా అన్నింటి యొక్క పరమార్థం చివరికి ఆనందమే. అయితే ఇక్కడ వారి తాతగారు ఈయన చాలా శాంత స్వరూపంగా ఉండడం వల్ల ఈయనకు శాంతానంద అని పేరు పెట్టడం జరిగింది. వాస్తవంగా శాంతి ఎప్పుడు లభిస్తుంది? ఇంద్రియాలను జయించినప్పుడే శాంతి లభిస్తుంది.
అంటే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన అధీనంలోకి తీసుకున్నప్పుడు ఇంద్రియాలను జయించినప్పుడే ఆ ఆనందం, ఆ శాంతి అనేది మనసులో శాశ్వతంగా నిలిచిపోతాం. మేడం గారు మాట్లాడుతూ ఇంతకుముందు చెప్పడం జరిగింది, 5 రోజులు అటుకులు మాత్రం తినడం జరిగింది, కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం జరిగింది. ఎంతో కష్టపడ్డారు స్వామి ఎందుకు, కానీ అదంతా కష్టం కాదు. స్వాములు ఎప్పుడైనా కానీ కష్టాలను ఇష్టాలుగా స్వీకరిస్తారు, కాబట్టి కష్టాలు కాదు. అందుకే మనకంతా ఏమనిపిస్తారంటే అవి కష్టాలు అనిపిస్తాయి. ఎప్పుడైతే మనం కష్టపడే మనస్తత్వాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడే మనము విజయ శిఖరాన్ని చేరుకుంటాం. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటారంటే కాబట్టి గొప్ప గొప్ప పనులు చెయ్యాలంటే ఖచ్చితంగా మనము ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని, నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకవేళ యుద్ధంలో జయిస్తే స్వర్గాన్ని అధిరోహిస్తావు, ఒకవేళ యుద్ధంలో చనిపోతే ఆ యుద్ధంలో గెలిస్తే రాజ్యాన్ని బోధిస్తావు, ఒకవేళ యుద్ధంలో చనిపోతే వర్గాన్ని అధిరోహిస్తావని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే స్వామి శాంతానంద్ గారు ఈ యొక్క లక్ష్యాన్ని తీసుకున్నారు. వారు నాకు ఇంతకుముందు సుపరిచితులు. ఎందుకంటే ఒక గురువు ముందల ఒక శిష్యుడు తనకన్నా గొప్ప వ్యక్తిగా ఎదిగి మన దేశ రాజధానిలో డాక్టరేట్ అవార్డును పొంది మన నారాయణపేట యొక్క ఖ్యాతిని నలుమూలల చాటినటువంటి గురువు గారు అయినటువంటి స్వామి శాంతానంద్. ఇటువంటి ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు గురువు ఏం కోరుతాడంటే తనకన్నా గొప్ప వ్యక్తిగా కావాలని కోరుతాడని. మరి అటువంటి మా విద్యార్థి ఇంత గొప్ప ఖ్యాతిని పొందినాడంటే చాలా గర్వించినటువంటి విషయం. మరియు స్వామి గారే కాదు, స్వామి గారి శ్రీమతి కూడా మా యొక్క శిశురాలే. స్వామి గారి శిశురాలే కాదు, స్వామి గారి యొక్క కుమారుడు కూడా ప్రస్తుతం శిశువు అని చెప్పొచ్చు అన్నట్లు. కాబట్టి ఇటువంటి గొప్పవారు మన పట్టణంలో జన్మించినందుకు, మన పట్టణం యొక్క ఖ్యాతి నలుమూలలో చాటి మన యొక్క సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవడానికి మనం అందరము భాగస్వాములు కావాలని కోరుతూ ఈ తక్కువ సమయం ఇచ్చినందుకు నేను ఈ ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు సార్. ప్రస్తుతం పూజ్య శ్రీ డాక్టర్ శ్రీ స్వామి శాంతానంద పురోహిత్ గారు, వీరు మన శక్తిపీఠం మార్గదర్శకులైన శ్రీ ఊరుకూరు యజ్ఞనారాయణ పురోహిత్ మరియు శ్రీమతి సవితా పురోహిత్ గారు పుణ్య దంపతులు జన్మించారు. వీరు ధర్మపత్ని శ్రీమతి స్వాతి పురోహిత్ గారు. వీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. వీరికి 2 సంతానం, ఒకరు దేశ రక్షకులు, మరొకరు ధర్మ రక్షకులు. వీరు శాస్త్రీయ సహస్రకిరణం మరియు గోకర్ణ గౌరవ బిరుదాంకితులు. వీరు పిలిస్తే పలికే మంచి మనసున్న మహారాజులు. వీరు మన నారాయణపేటను ధర్మనగరిగా మార్చాలన్న దృఢ సంకల్పంతో అతి చిన్న వయసులోనే అన్నింటినీ త్యజించి మన నారాయణపేటలో శ్రీ సంత మఠంలో మహాసంస్కారం ఆధ్వర్యంలో శక్తిపీఠాన్ని నెలకొల్పిన సనాతన ధర్మ రథసారథి. వీరు మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నిరంతరంగా వివిధ మాధ్యమాల ద్వారా రకరకాలుగా జనజాగృతం చేస్తున్నారు. వీరు 2016 సంవత్సరంలో 5 ఎకరాల స్థలంలో 1,8 హోమకుండాలతో మహాలక్ష్మి యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే 2018 సంవత్సరంలో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నారాయణపేటలోని జీపీ శక్తి మందిరాల్లో 150 మంది వృత్తికులతో సహస్ర చండీ యాగాన్ని 5 రోజుల పాటు నిర్వహించి నారాయణపేట దశ దిశలను మార్చడం జరిగింది. నారాయణపేట వనపర్తి జిల్లాలో కలుపుతున్నారని తెలిసిన వెంటనే మొట్టమొదటిసారిగా స్పందించి నారాయణపేటను ప్రత్యేక జిల్లాగా చేయాలని నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీరు మన సురభి కోశాలకు 47 రోజుల పాటు మౌనదీక్ష చేసి వార్షిక గావించుకున్న గొప్ప మహానీయుడు. వీరు గత 10 సంవత్సరాలుగా అంతర్జాతీయ విద్యాగ్రహాల చిత్రాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు.
అలాగే సురభికాలను ఏర్పాటు చేసి ఎన్నో గోమాతలను సంరక్షిస్తున్నారు. అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను, శ్రీ దేవీ శరణవరాత్రి బ్రహ్మోత్సవాలను సుదూర ప్రాంతాల నుండి ప్రవచనకర్తలను పిలిపించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి భగవద్గీత గురించి తెలియచెప్పాలని ఇంటింటికి భగవద్గీత కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఆన్లైన్ లో కూడా భగవద్గీత శ్లోకాలను నేర్పించారు. నేను కలుగుతుంటే ఎడ్ల యాగాల కన్నా భగవన్నామ స్మరణ కావాలని మోక్షం లభిస్తుంది కాబట్టి శ్రీమాత నామలీన లోక కళ్యాణ మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు మహాలక్ష్మి అమ్మవారి నామం జపించే యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు. వ్యక్తికి సంస్కారం ఆవరణం కాబట్టి అందరికీ భగవద్గీత శ్లోకాలను, లలిత సహస్రనామాలను మొదలైనటువంటి వారిని నేర్పాలనే సదుద్దేశంతో మన శక్తిపీఠంలో జగద్గురు ఆదిశంకర సంస్కార కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందరికీ అత్యంత మహిమేతమైన అమ్మవారి స్తోత్రాల్లో ముఖ్యమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని నేర్పిస్తున్నారు. అలాగే సమీప భవిష్యత్తులో వైకుంఠ గ్రామం దగ్గర 60 ఎకరాల స్థలంలో ఒక శ్రీచక్రపురాన్ని నెలకొల్పి భద్రమైన దివ్యమైన అన్ని రకాల హంగులతో అనేకమైనటువంటి సేవలను ప్రారంభించాలనేది స్వామివారి సంకల్పం. అందులో శక్తిపీఠం ఆశ్రమం, సురభి వేదాల, హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్, జగద్గురు ఆదిశంకర స్వార్థ వేద విద్యాలయం, శారదా గ్రంథాలయం, జగద్గురు ఆదిశంకర స్మృతివనం, శ్రీ అన్నపూర్ణ నిత్యావధాన సత్రము, ధర్మవరి ఆయుర్వేదవనము, కృష్ణ సుధామ యాత్రి నివాసం, శ్రీ యజ్ఞనారాయణ యాగశాల, వేదజనని సభామండపం, కళ్యాణ మండపం, లలిత కళాభవనం, శ్రీ మహాలక్ష్మి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, సరస్వతి సాహిత్య కేంద్రం, విష్ణు తీర్థము, లక్ష్మీ తీర్థం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సేవలను ప్రారంభించబోతున్నాము. అలాగే ఇంకా చాలా రకాల దేవాలయాల నిర్మాణం, మరెన్నో ఇతర సేవా విభాగాలను కూడా నెలకొల్పాలని స్వామివారి సంకల్పం చేయనైంది. ఇలా వీరు చేసిన సేవలు అన్వేషణీయం, అద్వితీయం, అభినందనీయం. వీరు మన నారాయణ నిర్మించినందుకు మన అదృష్టవంతులుగా భావిస్తున్నాం. వీరు మన నారాయణ ధర్మలయంగా మాట్లాడుతున్న సంకల్పంతో మనల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు మనమందరం వారికి ఎంతగానో రుణపడుతున్నాము. అలాగే త్వరలో వారి సంకల్పం కూడా నెరవేరాలని, ఆ అమ్మవారి మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. తదుపరి స్వామి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. మొదటగా శక్తిపీఠం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వారు వేదికపైకి వచ్చి స్వామివారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా సన్మానం చేయదలుచుకుంటే దయచేసి వచ్చి పేరు రాయించాలని కోరుతున్నాం. ప్రవీణ్ రిపోర్టర్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, తర్వాత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్. మీరు అయినా దీన్ని రాయి మేము పోతాం, ఇలా రాయి కింద రాయి చంద్రన్న అయితే సెట్టింగ్ పెట్టిండు, లేట్ అయిపోతాడు. వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఫోటో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు నారాయణ మూడో ప్రియాటన చందు ఎలక్ట్రీషియన్ గారు అదే చందు ఎలక్ట్రీషియన్ గారు
ఆయన కూడా చేస్తుంది. సుదర్శన్ కుంటున్నాం, సుదర్శన్ రెడ్డి కుంటున్నాం, సపరేట్ బాలకృష్ణ టీచర్. ఒకటే